షిరిడీలో మంచి భోజనం గురించి ఎదురు చూస్తున్నారా? అయితే మనం ఈ హోటల్‌కి వెళ్ళాల్సిందే. శ్రీ సాయి గంగా ఈ హోటల్ పేరొచ్చేసి షిరిడీ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. హోటల్ బంధన్ బ్యాక్ సైడ్ ఆంధ్ర గల్లీ అని పిలుస్తారు. ఇక్కడైతే మనకి మీల్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. యాంబియన్స్ కూడాని చాలా బావుంటుంది. ఈ పూర్తి వీడియోనైతే నేను నెక్స్ట్ వీడియోలోనే నేను యాడ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్టీ మింగిల్ ఇన్ఫో ఎస్ఆర్ ఫ్యాక్ట్స్. మనం ఏ క్షేత్రాలకు వెళ్ళినా ఫుడ్‌కైతే ఇబ్బంది పెడతాం కదా! ఇలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే మనము సాయిగంగా ఆంధ్ర భోజనానికైతే వెళ్ళాలి. ఇక్కడ మనకి 21 టైప్స్ అయితే మనకిస్తారు. మోర్ దెన్ 25 ఐటెమ్స్ ఉంటాయి. 6 రకాల పచ్చళ్ళు, 6 రకాల పొడులు, పకోడీ, బంగాళాదుంప ఫ్రై, బీరకాయ పచ్చడి, పెరుగు పచ్చడి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. రైస్ ఇస్తారు. రైస్‌తో పాటు అప్పడం, గుత్తి వంకాయ కర్రీ, నెక్స్ట్ చాలా అంటే చాలా బావుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నాం కదా, ఇది హైదరాబాదులోని పెద్దమ్మ తల్లి గుడి. ముందు మనం పెద్దమ్మ తల్లి గుడి లోపలికి ఎంట్రన్స్ లోపలికి రాగానే మనకి ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. ధ్వజస్తంభంకి మొక్కుకున్న తర్వాత గుడి లోపలికి వెళ్తాం కదా, గుడి లోపల అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మన మొక్కులన్నీ తీర్చేసుకుంటాం కదా, తీర్చుకున్న తర్వాత బయటికి రాగానే మనకి ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం దగ్గర మనకి కింద శ్రీచక్రం ఉంటుంది. ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల నుంచి అయితే ఇది తరచూ అందరూ చేస్తూ ఉంటారు. శ్రీచక్రం పైన మనము మనసులోని అది జెన్యూన్ కోరిక అయితే తలుచుకొని కాయిన్ కానీ మనం నిలబెట్టినట్లయితే అది నిల్చుంటే మన మనసులో కోరిక తీరుతుందని ఇక్కడ చాలా విశ్వాసము, చాలా నమ్ముతారు కూడాని. మీరు ఎప్పుడైనా వెళ్ళి ఇలా చేసి ఉంటే కామెంట్ చేయండి.